సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. హెల్త్ కండిషన్ పై బులెటిన్ విడుదల చేశారు. నిన్న రాత్రి ఆసుపత్రికి రాగానే స్టమక్ వాష్ చేశామన్నారు. లంగ్స్ లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించాల్సి వచ్చిందన్నారు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడంతో ఇన్ఫెక్షన్ అయిందన్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేసినట్లు తెలిపారు డాక్టర్లు. మరోవైపు ఆమె భర్తను ప్రశ్నించారు పోలీసులు. జరిగిన ఘటనపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మేడం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. హెల్త్ కండిషన్ పై బులెటిన్ విడుదల చేశారు. నిన్న రాత్రి ఆసుపత్రికి రాగానే స్టమక్ వాష్ చేశామన్నారు. లంగ్స్ లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించాల్సి వచ్చిందన్నారు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడంతో ఇన్ఫెక్షన్ అయిందన్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేసినట్లు తెలిపారు డాక్టర్లు. మరోవైపు ఆమె భర్తను ప్రశ్నించారు పోలీసులు. జరిగిన ఘటనపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మాకు నైట్ 5:30కి వచ్చారు, ఈవినింగ్ 5:30కి వచ్చారు. 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకొని వచ్చారు. అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. దో ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం ఇంటెన్సివిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది. 12 గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది. సో ఇవాళ ఉదయం ఇప్పుడే ఆవిడకి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. తాను పూర్తి స్పృహలోనే ఉంది. ఇప్పుడు వెంటిలేటర్ తీసేసి ఒక 2 hours ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు. ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది. మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి. ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా, ఆస్పిరేషన్ అయిందని. ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచే. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు. అది కొంచెం ఎక్కువ అవుతుంది అంటే పర్వాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీజ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే. అదే పేషెంట్ కండిషన్ ఇందా చెప్పిందేనండి. ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి రైట్ నో స్టేబుల్ ఓన్లీ. అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు. సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే షీల్ బి డెఫినెట్లీ. అదే అందుకే చెప్తున్నాను కదా, షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లానే అనిపిస్తుంది.